నీ చిన్న అవిధేయత, నీ చిన్న స్వచిత్తం, నువ్వు చిన్నది అనుకుంటున్నటువంటి భక్తిహీనత నీ ఓవరాల్ ప్రేయర్ లైఫ్కే, నీ ప్రార్థనా జీవితం మొత్తానికే ఇబ్బందిగా పరిణమించవచ్చు. ఒక దైవజనుడైనా ఒక విశ్వాస అయినా ప్రార్థన ఉన్నంత వరకే వాడబడతాడు. ఎంత గొప్పడివైనా ఎంత గొప్పదానివైనా నీలో ప్రార్థన జీవితం ఎప్పుడైతే తగ్గిపోద్దో ఆటోమేటిక్ అభిషేకం తగ్గిపోద్ది. దేవుడు నేను వాడుకోవటం తగ్గించేస్తాడు. ఎందుకు అంటే ఆయనకి ప్రార్థనా పరులు కావాలి. స్తోత్రం చెప్తారు గట్టిగా, స్తోత్రం చెప్తారు గట్టిగా. నేటి దినములలో సంఘానికి కావలసింది ఎవరు? ప్రసంగికులు కాదు. సంఘానికి కావలసింది ఎవరు? పరిచారకులు కాదు. సంఘానికి కావలసింది ఎవరు? ఏదో ఉత్తిత్తి విశ్వాసులు కాదు. విశ్వాసులైనా ప్రసంగికులైనా పరిచారకులైనా అందరూ ప్రార్థనా పరులుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకపోవడానికి ఏ స్వచిత్తం కారణమో నాకు తెలియదు, కానీ నేను బోధిస్తున్నప్పుడు అదేదో నీకు అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్ముడు చేస్తా ఉన్నాడు. ఆ స్వచిత్తాన్ని ఈ పగటి వేళ విడిచిపెడితే నువ్వు నిరాటంకంగా నిర్భయముగా ప్రార్థన చేస్తావు. భక్సింగ్ గారిని దగ్గర నుంచి చూసిన కొంతమంది దైవజనులు అడిగారంట, అన్నయ్య మీరు రోజుకి కొన్ని సార్లు 8 గంటల నుంచి 14 గంటలు ప్రార్థనలో ఉంటారు. మళ్ళీ అంత ప్రయాసపడి అలిసిపోయిన దేహంతో మళ్ళీ పడక దగ్గర ప్రార్థించి నిద్రపోకపోతే ఏమైంది? పడుకోవచ్చు కదా. ఇక మీరు ఒప్పుకోవాల్సిన ప్రార్థన చేయాల్సిన ఏముంటాయి? అప్పుడు భక్సింగ్ గారు అన్నారు, నిజమే నాయన, రోజంతా నేను ప్రార్థనలో గడిపినా నా చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా ఎక్కడైనా నేను తప్పిపోతే అది ఒప్పుకోకుండా నేను పడుకున్నాను అనుకో, దేవుడు నిద్రలోనే నన్ను పిలిచాడు అనుకో, తీర్పులో నేనేం చెప్పాలి ఆయనకి? అందుకనే అలాంటి పరిస్థితి నాకు కలగకుండా దేవుని ఎదుట యథార్థవంతునిగా నిలబడినట్లుగా తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పును కూడా నేను ఒప్పుకొని ప్రార్థన చేసి పడుకుంటాను. అది కారణం అన్నట్ట. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, అంత గొప్ప ప్రార్థనా పరుడే, అంత విస్తారమైన పరిచర్యలో ఉన్న దైవజనుడే, ఏమి తప్పులు లేకపోయినా ఒకవేళ చేశానేమోనని వాటన్నిటి విషయమై దేవుని సన్నిధిలో సరి చేసుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు మరి మనం ఇంకెంత బాగా చేయాలా? యోనా ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం స్వచిత్తం.